పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది, చాలా బాధ వచ్చింది. ఎందుకంటే ఆయన్ని వాళ్ళ భార్యల్ని పెళ్ళాలు 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 అని సీఎం గారు అంటున్నారంట. పెళ్ళాం అంటానికి, పెళ్ళాన్ని పెళ్ళాం అంటానికి వీల్లేదు. ఏం మాట్లాడాలి? రెస్పెక్ట్గా మాట్లాడాలి. ఇలాగే మరి పెళ్ళాం అంటే జగన్ గారి భార్య భారతి గారిని పెళ్ళాం అంటాం అనొచ్చా? పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు? అనొచ్చు. పోసాని పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు, చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు, లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు. ఎప్పుడు అనొచ్చు? మనకి ఒళ్ళు కొవ్వెక్కితే. అర్థమైందిగా? ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం. నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత ఉక్రోష పడిపోయావు, ఇంత కోపడిపోయావు. మరి మీ అమ్మగారిని అమ్మనాబోతులు తిట్టాడే, నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్. ఏమన్నావు? ఏం చేశావు? అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని? ఏయ్, మా అమ్మని తిడతావురా? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనాబోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్. మరి అంత నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు? మిమ్మల్ని అన్నాడుగా చాలా. మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా? దమ్ముందా నీకు? వాళ్ళ అమ్మగారి ముఖం చూసే దమ్ముందా నీకు? ఇది పోస్తావు ఆ పేరు ఎత్తాలన్నా? దీనికి అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు? పెళ్ళాం అనేది ఆంధ్రదేశంలో 75% పైగా భార్యాభర్తలు. మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరుంటే ఈ పలానా సుబ్బారావు గారి పెళ్ళాం, పలానా రంగారావు గారి పెళ్ళాం అని. అది నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారు లేడు. ఆయన పెళ్ళాం 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 అంటే నీకు చంద్రబాబు గారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 4 పెళ్ళాలు లేదు, నాకు 3 పెళ్ళాలు ఉన్నాయి అన్నావు. నీకు 3 పెళ్ళాలు ఉన్నాయా? 4వ పెళ్ళాం లేదా? నీకు 4వ పెళ్ళాం ఉంది. 5 వెయిటింగ్ లిస్టు తెలీదా నీకు? నీగా వర్గాలు చెప్తుంటారు కదా. నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు. పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా, చాలా ట్రెడిషనల్, మంచి కుటుంబం. పాప సినిమా ప్రేమతో వచ్చింది. ఆమె బాగుంటుంది. నువ్వు కన్నేశావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేశావు, స్టమక్ చేశావు, వదిలేశావు. ఏమంటారు దీన్ని? నువ్వే చెప్పు. దీన్ని ఏమంటారు? పెళ్ళాం అంటారా లేదా గొళ్ళేమంటారా? నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పు. సరే, పెళ్ళాలు గిళ్ళాలు జరుగుతున్నాయి, అది మా పర్సనల్ మ్యాటరు. పర్సనల్గా మా మ్యాటర్ మాట్లాడితే ఊరుకోమన్నారు. తప్పే, పర్సనల్గా మాట్లాడకూడదు. మరి నువ్వెందుకని ఏడుపులేసావు? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు, ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు. అందులో అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నారు. క్షత్రియులు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మ ఆడపడుచులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, మాలా మాదిగ, అబౌవ్ ఆల్ మైనారిటీస్, బీసీలు అందరూ ఈ మహా తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే, వాళ్ళను వ్యభిచారం చేస్తున్నారు, ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెధవ పలుకులు పలికావు? అది పర్సనల్ కదా, అది పర్సనల్ కదా. నిన్ను పెళ్ళామంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళాము డ్రామా ఆడి. మరి ఎంతమంది ఆడపడుచుల్ని ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్గా మాట్లాడావు. ఎంత చీపు? అది చీపా? పలానా పోసారి పెళ్ళామంటే చీపా? నీ మైండ్లో ఉంది. నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు, ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి
ఒక అర్జీ, అందుకే ఏమున్నా సరే ఎప్పుడు ఒంటికాల మీద వెళ్ళిపోతున్నావు. అయినా నువ్వెంత ధైర్యస్తుడో తెలుసా? మీ ప్రజలకు మీరు కూడా వినాలి. ఈ పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యస్తుడు అంటే, వన్స్ ఆన్ టైం హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి, అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా, జోవియల్గా చప్పట్లు కొట్టించుకుంటా ఫ్యాన్స్కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమ నేతని. ఇది కేసీఆర్ గారికి జారదీశారు. కేసీఆర్ గారు ఎవడరా వాడు? పవన్ కళ్యాణ్. అరే పవన్ కళ్యాణ్ యాస్టివ్గా కేసీఆర్ గారు అన్న మాటలు క్లిప్పులు ఉన్నాయి, మీరు చూసుకోండి. అరే పవన్ కళ్యాణ్ నా కొడక, ఇట్లా ఇట్లా చిటికలైతే తుణకలైపోతావు నా కొడక. ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు. మీసం తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా? ఎగ్గిరి దూకి పారిపోయి దాక్కొని ఏం చేయాలని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. వెళ్ళాడు, కేసీఆర్ గారికి దండం పెట్టాడు, సారీ చెప్పాడు. తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు. ప్రెస్ మీట్కి ఏమన్నాడు తెలుసా? సార్ కేసీఆర్ గారు గొప్ప మేధావి, ఉద్యమకారుడు, ఇంత డెడికేషన్ ఉందని నాకు తెలియదండి, ఇంత డెడికేషన్ ఇందులో ఉందని, హౌ గ్రేట్ హీఈస్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపోయి వచ్చాడు. ఇప్పుడు ఏడుకొచ్చాడు. ఏడుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాదు ఇది. ఇక్కడ ఏంటంటే అక్కడికంటే ఇక్కడ కాపు కులస్తులు ఎక్కువ ఉంటారు. నేను కూడా కాపునే కాబట్టి ఇక్కడ ఏమన్నా చెల్లిపోయింది. ఇప్పుడు రావడంతో మనం తిట్టేద్దాం. అక్కడంటే కేసీఆర్ అంటే మన భయం, ఉద్యమకారుడు కాబట్టి. ఇక్కడ పొలిటీషియన్సే కదా, తిట్టేద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు, పరిచయం చెప్పాల. నారా చంద్రబాబు నాయుడా, అతను ముఖ్యమంత్రి అవుతాడా అని అందరి ముందు, జనం ముందే అతను వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే అతనట్టు ముఖ్యమంత్రి అవుతాడు, వెన్నుపోటుదారుడు. అసలు సీఎం అవుతాడు అతను. అతనికి జనాలు ఓటేస్తారా? స్టాప్ చేసి కబ్జా చేశాడు. ఓ వాళ్ళ కొడుక, అయ్యో వాళ్ళ కొడుకు తెలీదా? నారా లోకేష్ బాబు తిని పందిలాగా తినేసి, ఎంత తిన్నావంటే లోకేష్, నువ్వు తిని అవినీతి ఇంత సంపాదించి ఎట్ చేస్తున్నావు. పైన మీ తాత ఎన్టీ రామారావు గారు క్షోభిస్తుందయ్యా ఆయన ఆత్మ, తినకుండా ఆపుపోయా అని అయ్యా కొడుకుల్ని అమ్మలక్కలు తిట్టేశాడు మీసాలకు. మళ్ళీ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే, కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడనెప్పుడు అన్నాడా వాడు తెచ్చాడే. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ అనే ఇతను వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ అయిపోయింది మ్యాటరు, ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అనగానే అదేవల్ల ఒక్క నిమిషం ఆలోచించాడు. అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు, ఎదుటోడు టపా ఎదుటోడు మరో 5 నిమిషాల్లో ఆయన వచ్చి ఈయన కాళ్ళ దగ్గర పడ్డాడు. నారా చంద్రబాబు నాయుడికి కాళ్ళు, జీవు సార్ మీరు ఎట్లంటే ఇక్కడ నేను పని చేస్తాను సార్, అడ్మైర్ సార్, నాకు మీరు అన్నీ మీరు తెలియకుండా ఒక నడిచే గ్రంథాలయం సార్ అని ఈయన పొగిడాడు, లోకేష్ను పొగిడాడు. అంతకుముందు లోకేష్ అవినీతి పరుడు, ఇవన్నీ పోయి ఇప్పుడు ఇతను ఒకప్పుడు తన నాయకుడు అనుకున్నాడు. ఇతను చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఒక నాయకుడిని తీసుకొచ్చి తన కార్యకర్తలుగా తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ని. ఇతను చూడండి కార్యకర్తే, ఈయన మాట్లాడేది ఆయనలో లీడర్ క్వాలిటీస్ లేకుండా చేశాడు, రెక్కలు ఎర్రగొట్టాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకని కార్యకర్తలాగా అందరినీ తిడుతుంటాడు పవన్ కళ్యాణ్. సేమ్ అందరూ కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతను తిడతా ఉంటారు. అలా కార్యకర్తలాగా దగ్గర పెట్టుకొని, సార్ ఏం కావాలి సార్ నా గురించి, కాపు ఓట్లన్నీ మనకు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అరే సార్ మా కాపుల్ని పడేయటం ఎంతసేపు సార్, ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు. ముందు రౌండ్లోనేమో
మనమంతా కాపులం ఇదిగా ఉండాలి, నన్ను ఓట్లన్నీ వేస్తే నేను సీఎం కూడా అవుతాను. పాపం వాళ్ళ అమాయకులు కాపు యూత్ కుర్రోళ్ళందరూ విజిల్స్ చప్పట్లు విజిల్స్ చప్పట్లు విజిల్స్ చప్పట్లు. రెండోసారి మళ్ళా తిరిగాడు, ఇదే చెప్పాడు, మనంతా యూనిటీగా ఉండి మన ఓట్లను యూనిటీగా ఉండి మళ్ళా ఇతను సీఎం అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు. మళ్ళీ థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడుకి వేయాలి మనం. అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు, మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ రౌండ్లో చెప్పారు కదా. ఏమయ్యా, నా సీఎం అయ్యేంత సీఎం నాకు లేదు. ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు. చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ ఏంటో చూడండి. అంతకుముందేమో ఇతనా చంద్రబాబు నాయుడా ఇట్టనుకొని తలకాయ ఇట్టనుకొని వెన్నుపోటు మామూలు వెన్నుపోటు పొడిచి దొంగదారిలో సీఎం పెడతారు, సీఎం అవుతాడా? ఆ మేకప్ తీసి పరేశాడు. ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు. ఇప్పుడు విజన్ ఉంది, 40 వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి. అందుకని అతనికే మనం అర్థం, మన కాపుల్లో ఎవరు సీఎంగా పనికిరారు, నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయండి అని వెళ్ళిపోయాడు. ఇతను నేను నాయకుణ్ణి, నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లు ఎక్కి కార్లు ఎక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నువ్వు సీఎం అవుదాను వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరినీ తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. అసలు ఆల్రెడీ పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా వీళ్ల వల్ల ఆత్మగౌరవం పోగొట్టుకున్నారు, చాలా బాధపడ్డారు. ఎవరు? ఈ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి. ఈ అన్నదమ్ముల పుణ్యం అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశాడు. దీనికంటే ముందు చూడండి, చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు. పాపం కాపులందరూ చాలా సంతోషపడి, ఎవరికైనా ఉంటుంది కదా, నాకే కులాభిమానం ఉంటుంది, మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఈసారన్నా అయితే బాగుంటుంది. చిరంజీవి వచ్చాడు, అప్పుడు రామారావు అటు వచ్చాడు కాబట్టి అని పాపం చాలా మంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా, పొలమే అమ్మేసుకున్నారా, ఉద్యోగాలే పోగొట్టుకున్నారా, ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారపోశారు. కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా, విరాళం ఇచ్చారా, అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇదే చంద్రబాబు నాయుడు నేనున్నా, ఎందుకంటే నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చారు కదా, ఉంటే అతను ఎవరో కొత్తవాడు చిరంజీవి అంట, ప్రజారాజ్యం అంట, తుపుక్కున నీటి పొడిగా గాలిపోయింది, ఇతను ఎమ్మెల్యే టికెట్లు అమ్మేసుకుంటున్నాడు, ఎంపీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడు అని ఇంతవరకు ఇక్కడ మాట్లాడాడు. గ్రేట్ మ్యాన్, పొలిటీషియన్ కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్లో అందరికి మసీదులు ఏం పోయినాయి, ఆ కమ్మ క్యాస్ట్కి వేరే క్యాస్ట్కి నేను చూసా కదా స్వయంగా. అంటే కాపులు రౌడీలు, కాపులు గుండాలు, వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళ కనుక ఓటేసి గెలిపించారంటే మన కమ్మోళ్ళు బతకరు. ఇది నేను 15 ఏళ్ళు చెప్తానే ఉన్నా. ఇంత ఘోరంగా మాట్లాడతాడు నాయన నారా చంద్రబాబు నాయుడు అని ఈ చిరంజీవికి చెప్పాను. ప్రపంచంలో అందరూ చెప్పారు, తెలుగు వాళ్ళకి అందరూ విన్నారు, ఇతను విన్నాడు పవన్ కళ్యాణ్. కానీ లోపల అంటే జగన్ని శేషం పోయాలని అలా 2 చేతుల్లో చెవుల్లో శేషం పోసుకున్నాడు. ఏమన్నా ఉన్నాయండి, అతను చంద్రబాబు కూడా ఏమంటాకి లేదు, అట్లా ఓడించాడు. ఇవి చిరంజీవి గారికి కూడా తెలుసు, నేను కూడా చెప్పాను. ఇంత ఘోరంగా క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చి ఇది చేస్తున్నాడు అన్నా అంటే ఏం మాట్లాడలేదు. చిరంజీవి గారు ఓడిపోయారు. మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచారు. కాపులు ఏమనుకున్నారు, బాధపడి పనిలే బాధ నా ముందే ఉన్నారు పక్కన కాపు సోదరులు, వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు కమ్మాళ్ళ బతకదీది మీ కాపులు రౌడీలు అంట కదా అంటాం. పురుషోత్తం పట్టణంలో ఉన్న యూత్ కుర్రాళ్ళు నా ముఖం చూసి ఏమనలేక ఆడాళ్ళు ఏమనకుండా పక్కెళ్ళిపోయారు. ఆయన 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. చిరంజీవి గారు 18 ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు, కానీ 18 ఎమ్మెల్యేలు కదా. చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా ఇచ్చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగెత్తి చూపిస్తాడు
స్పీకర్ గారికి, అసెంబ్లీకి అనుకున్నారు అందరూ. ఆ 18తో ఉన్న మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే ఈ కాపులకి ఏమీ చెప్పకుండా, ఎవరికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయి ఈ 18 ఎమ్మెల్యేలని ఆయన తెలుసు. ఒకప్పుడు ఏమనేవాడు, ఏంటంటే మీరు పార్టీ మూసేస్తారంటే, ఏమండి నా దగ్గర ఉన్నది ఎమ్మెల్యేలు ఆ కోడి పిల్లలు కాదు, పులి పిల్లలు. చిరంజీవి గారు అన్నమాట, మీరు చూసుకోండి ఎక్కడన్నా. ఈయన ఆ పులి పిల్లలు తీసుకెళ్లి వెంటనే కాంగ్రెస్లో అమ్మేసుకున్నాడు. ఈ పార్టీ ఉంది కదా, పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపేశాడు, అమ్మేసుకున్నాడు. ఈ 2 ఎమ్మెల్యేలని అమ్ముకున్నందుకు కానీ, పార్టీని మెర్జ్ చేసినందుకు కానీ ఈయనకి ఒక రాజ్యసభ కాకుండా ఢిల్లీలో కేంద్ర మంత్రి, ఇవి ఆయన పార్టీ పెట్టి సాధించుకున్నవి. మీరే క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. కాపుల మనోభావాలు కూడా పట్టించుకోకుండా ఎంత వాళ్ళు ఏడ్చుంటారు. ఒరే మనవడు ముఖ్యమంత్రి అవుతాడంటే ఎమ్మెల్యేలు కూడా అమ్మేసుకొని కాంగ్రెస్లో చేరిపోయాడు, అలా పార్టీ పెట్టిన దేనికని ఎంతమంది బాధపడి, ఎన్ని పొలాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, ఇళ్ళు పోయినాయి, డబ్బులు పోయినాయి, చివరికి ఆత్మగౌరవం కూడా పోగొట్టుకున్నారు. అలాంటి కాపు సోదరుల్ని మళ్ళీ మోసం చేయడానికి ఇదిగో ఈ పవన్ కళ్యాణ్ వచ్చాడు. నువ్వు మీ అన్న కలిపేసి మళ్ళా పాదయాత్ర చేసి మళ్ళా పార్టీ నిలబెట్టుకోలేరా? మీకు చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి, ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఇదే జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీ, అన్ని తిరిగాడు. ఎలక్షన్ వచ్చినాయి, అతన్ని రకరకాల తిట్టి చివరికి అన్ని అబద్ధాలు చెప్పి 600 హామీలు ఇస్తామని చంద్రబాబు చెప్పి 1.5%తోనూ గెలిచాడు. గెలవంగానే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి మనకు వేస్తూ కొత్తగా పెట్టాము, ఆయన ఇటు చంద్రబాబు ఉన్నాడు కదా అని అనుకున్నాడా? ఈ పార్టీని మన కాంగ్రెస్లో కలిపేసి అమ్మేసుకున్నాడా? ఢిల్లీలో రాజ్యసభ తీసుకున్నాడా? లేదు. మళ్ళీ ఇదే పార్టీని పునర్నిర్మాణం చేసుకున్నాడు. ఆ మూల నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ మూల దాకా పాదయాత్ర చేశాడు. ప్రతి ఊళ్ళో, ప్రతి మనుషుల దగ్గర కష్టాలేంటో తెలుసుకున్నాడు, సుఖాలేంటో తెలుసుకున్నాడు, బాధలేంటో తెలుసుకున్నాడు, అన్ని రాసుకున్నాడు. మొత్తం 3600 కిలోమీటర్ల పైగా నడిచి నవరత్నాలు అనేది ఒక రాసుకొని ఒక తన మేనిఫెస్టో పెట్టుకొని మళ్ళీ జనంలోకి వెళ్తే 150 ఎమ్మెల్యేలతో ఈయన్ని ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. డెడికేషన్ అంటే మిస్టర్ పవన్ కళ్యాణ్, డెడికేషన్ అంటే చంద్రబాబు నాయుడు. అంతేగాని చంద్రబాబు నాయుడు పెళ్ళామన్నాడు, లోకేష్ అమ్మని తిట్టాడు, ఇంకోడొచ్చి ఆ జుట్టు పీకాడు, ఇంకోడొచ్చి బిల్లు పీకాడు, ఇవా పితురీలు. డెడికేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి. మీకేమైనా ఎట్లా ఒక వన్ మ్యాన్ మనిషి ఇతను ఎదుర్కొని పెద్ద లెజెండ్స్ ఎదుర్కొని ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో వెళ్ళండి, ఆయన దగ్గర నేర్చుకోండి. అమ్మనక్కల బుద్ధి తిట్టం కాదు జగన్మోహన్ రెడ్డిని. ఈయనతలే మొన్న కూడా పద్దాక ఇతను ఈ చంద్రబాబు నాయుడు వాడా బచ్చా, ఇదా ముఖ్యమంత్రి కదా.